జనసేన రాకముందు నుంచి అంటే ఆయన ప్రజారాజ్యం నుంచి ఆ భావాలతోటే చిరంజీవి వెనకాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి వెనకాల నడుస్తూ ఉన్నారండి. ప్రజారాజ్యానికి ముందు ఆయన చదువుకునే రోజుల్లో అండి వాళ్ళ ఊరిలో ఆయన సేవాభావం గురించి చెప్తున్నారండి. వాళ్ళ ఊరిలో ఒక స్కూల్కి టీచర్లు లేకపోతే ఆయన బ్రదర్స్ ఆయన ఫ్రెండ్స్ కలిసి అక్కడున్న పిల్లలకి వీళ్ళు చదువుకుంటూ డిగ్రీ చేస్తూ వాళ్ళకి ఆ పిల్లలకి వీళ్ళకి పాఠాలు చెప్పేటోళ్ళు, అంటే ఎక్స్ట్రా పని చేసేటోళ్ళు. అప్పటి నుంచి సేవాగుణం ఆయనకున్నది. వీళ్ళు కుర్రోళ్ళందరూ కలిసి ఆయన కుర్ర వయసులో ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ ఊరికి ఏది మంచి ఎవరిని నిలబెట్టాలి అని చెప్పేసి అక్కడున్న మంచి వ్యక్తిని ఎన్నుకుని డబ్బు లేకపోయినా కానీ ఆయన్ని నిలబెట్టి ఆయన్ని గెలిపించుకుని ఈ రోజుకి కూడా ఆ ఊరిలో ఆయన్నే సర్పంచ్ కింద కంటిన్యూ చేయించుకోగలుగుతున్నారండి. ఏది జనానికి మంచి జరుగుతుంది, ఏది మంచి విషయం అని ఆయన అప్పటి నుంచి కూడా ప్రజల కోసం ఆలోచిస్తూ వాళ్ళకి ఏదైతే బెటరో ఎవరితోటి నడిస్తే మంచిలో ఉన్న ఆలోచనతోటి జనసేన పార్టీతో నడవడం స్టార్ట్ చేశారండి. జనసేన ఆవిర్భావం నుంచి జన సైనిక్ టీమ్ సైనిక అన్న పేరుతోటి చాలా సేవా కార్యక్రమాలు చేపట్టి చాలా మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన ఎంతో మంది రాజకీయ నేతలకు కూడా వెనకాల అండదండగా ఉంది. వారి గెలుపు కారణం అవ్వడానికి ఒక రీజన్ అండి. ఆయన గురించి ఇంకా చెప్పాలంటే చాలా చెప్పచ్చు. సమాభావం దగ్గర కుదిస్తున్నాం. కాకపోతే ఈరోజు ఆయన ఇక్కడ ప్రస్తుతానికి లేకపోవడం కారణం ఆయన ఆరోగ్య పరిస్థితుల వల్ల ఆయన ఇండియాకి వెళ్ళడం జరిగిందండి. కానీ ఆయన లేకపోయినా కానీ ఇక్కడ ఏదైతే టీం ఉందో ఈ టీం ఉండడానికి కారణం ఆయన. మేమందరూ ఆయనతో నడవడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన మనస్తత్వం. ఒక విషయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా దాన్ని ఏ కోణంలో చూడాలి, ఏది కరెక్టు ఏది రాంగు అని మాకు దిశానిర్దేశం ఇస్తూ ఆయన మమ్మల్ని ముందుకు నడిపిస్తూ సమాజానికి ఏది మంచిది ఎలా అయితే చేయగలం. రాజకీయం అంటే ఇప్పటివరకు జనసేనాని గురించి చెప్పాం. ఇంకో జనసేనాని ఎవరంటే మాకు రియల్లో ఆమీర్ ఖాన్ గారు. థ్యాంక్స్ అండి.